ఎందుకయ్యా నెలకంటావు నీకు టెన్షను? కాస్త పర్సనల్గా మాట్లాడాలి. సరే సార్, విషయం ఏంటో చెప్పు ముందు. ఆ ఝాన్సీ నా పాలిట మృత్యువుల దాపురించింది. ఏదో ఒకటి చేసి తను శాంతించేలా చేయండి సార్ ప్లీజ్. సారీ నీలకంఠం. చూడు నీలకంఠం, మన గవర్నమెంట్ ఎన్ని మంచి పనులు చేసినా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి జనాలకు సేవ చేసినా, మన పార్టీకి ఉన్న మంచి పేరు ఈ కేసు వల్లే లభించింది. అంతేకాకుండా టీవీ, పేపరు, రేడియోల్లో జనం లక్షల్లో మెసేజ్లు ఇస్తున్నారయ్యా. ఈ రోజు ఎలక్షన్స్ పెట్టినా బంపర్ మెజారిటీతో మా పార్టీయే గెలుస్తుంది. ఒకవేళ నేను నీ మాట విని నేను ఈ కేసును స్టాప్ చేశానంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం వదిలేసి వేరే ఏదైనా ఉంటే చెప్పు. సార్ 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 అట్లీస్ట్ ఆ ఝాన్సీని ట్రాన్స్ఫర్ అయినా చేయండి సార్. మన పార్టీకి ఫండ్గా 200 crores ఇస్తాను సార్. చూడు నీలకంఠం, ఈ కేసులో నువ్వు నిరపరాధివని ప్రూవ్ చేసుకో. పార్టీ టికెట్ నేనే నీకు ఇప్పిస్తాను, మినిస్టర్ని కూడా చేయిస్తాను. సరేనా? దయచేసి ఈ కేసు గురించి నువ్వేం మాట్లాడుకో, వెళ్ళు. అది కాదు సార్, నా మాట విని ప్లీజ్ నీలకంఠం. ఇదిగో నీలకంఠం, ఇట్రావా ఒకసారి. ఏంటి సార్? చూడు, అటువైపు కనుక వెళ్ళామంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు. నిన్నిప్పుడు కనుక ఇక్కడ చూశారంటే నీకు నాకు ఏదో లింక్ ఉందని బ్రేకింగ్ న్యూస్లు వేసుకుంటారు. నువ్వు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపో. సరే సార్. ఇది కేజీ ఎంతన్నా? 18 రూపాయలమ్మా. సరే, ఒక హాఫ్ కేజీ ఇవ్వన్నా, ఫ్రెష్ గా లేవేంటన్నా? ఏ ఆర్తి, ఏంటే శోభా, నీకు విషయం చెప్పాలే. ఏంటే పొద్దున్నే నీ గొడవ? ఫస్ట్ అతన్ని పంపించేసి చెప్తాను. అన్నా, నేను తర్వాత తీసుకుంటాను. బోని బేరం ఇట్లా చేస్తే అట్టమ్మా. ఏమైంది శోభా, ఏమైందో చెప్పవే. ఆ మన్మథ ఇంటికి వచ్చాడే, అప్పుడే నేను స్నానానికి వెళ్తున్నాను. ఆంటీ అర్జెంట్ గా డోర్ ఓపెన్ చేయండి అన్నాడు. ఒక్క నిమిషం, ఏంటంత అర్జెంటు? తొందరగా తీయండి ఆంటీ, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అయ్యో, ముందు లోపలికి రారా మన్మథ. ఏంట్రా అంత అర్జెంట్ మన్మథ? ఆంటీ, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండి ఆంటీ. దానికి అంత అర్జెంట్ ఏంటి? అయ్యో, ఇవ్వండి ఆంటీ. తీసుకో నీళ్ళు. ఆంటీ, నన్ను ఎత్తుకోండి. అయ్యో, ఈ టైంలోనా? ఎత్తుకోండి ఆంటీ. మాట వినవే. అయ్యో, సరేరా, ఏంటో చెప్పు. ఆనండి, నాకు ఆపరేషన్ లో కళ్ళు వచ్చేసాయి. అయ్యో, ఈ విషయం ఏంట్రా? అయ్యో, మొత్తం చూసేసాడే. స్వీటా, ఎందుకే ఏడుస్తున్నావు? నీకేమైంది? శోభా, నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నానే. ఏంటి అంటున్నావు? ఆల్రెడీ నాకు స్వీట్ పెట్టాడే. శిల్ప, ఆర్తి, ఎందుకు ఏడుస్తున్నారు? మన్మథ వచ్చాడు, నాకు కూడా స్వీట్ పెట్టాడే. స్వీటా? శోభ, ఆర్తి, ప్రియా, ఏంటి గొడవ? ఏమైంది? చూడండి, ఇలా ఏడవడం మానేసి ముందు అసలు ఎందుకు ఏడుస్తున్నారో అది చెప్పండి. ఆ మన్మథ ఉన్నాడు కదా, మా అందరికి స్వీట్ పెట్టాడే. ఏంటి స్వీటా? చెప్పవే. మీరందరూ చెప్పగలిగారు, మేం చెప్పలేకపోయాం అంతే. పొట్టి వెదవ మన్మథ. రే మన్మథ, పొట్టిన కొడక, ఏంట్రా బై మిస్టేక్ నా ఒకరికి స్వీట్ పెట్టావనుకుంటే నువ్వేంట్రా హోల్సేల్ గా అందరికి స్వీట్ పెట్టావు? ఏ మన్మథ, నిన్ను మేమెంత నమ్మావు? మమ్మల్ని మోసం చేస్తావా? ఏయ్ పొట్టి పెద్దవా, ఇక మా ఇంటికి మునక్కాయలు తీసుకురాకు. రే, కళ్ళొచ్చాక కూడా ఇంకా స్పెట్స్ పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? రాతి, మీ అందరికీ నా మీద ప్రేమ లేనప్పుడు మీరందరూ నన్ను ప్రేమగా ఎత్తుకుని నాకు ముద్దలు ఇవ్వడం, నేను మీకు సాయం చేసినప్పుడల్లా నాకేంటి ప్రయోజనం? నాకు కళ్ళు వచ్చాయని ఎంతో సంతోషపడ్డాను, కానీ నేను మళ్ళీ కళ్ళు లేని వాడిగా ఇంకో గల్లీకెళ్ళి ఉండిపోతాను. అంటే ఇలాగే కళ్ళు లేని వాళ్ళ నటించి మరో ఏరియాకెళ్ళి అందరు ఆడవాళ్ళని చీట్ చేద్దాం అనుకుంటున్నావా? అందుకు నీకు మేము ఎలాంటి అవకాశం ఇవ్వర్రా. ఏయ్, ఈ పొట్టోన్ని కుమ్మి పడేయండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.